హలో అండి, వెల్కమ్ టు శశి హోమ్ టిప్స్. ఈరోజు వీడియోలో వెండి వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. పట్టీలు అయితే బాగా మురికి పట్టేస్తూ ఉంటాయి కదండి. ఈ పూజా సామాగ్రి ఎక్కువ వాడకపోయినా నల్లగా అయిపోతూ ఉంటాయి. వాటిని కొత్త వాటిలో ఎలా మెరుగుపట్టాలో చూద్దాం. దానికి కావాల్సింది ఏమిటంటే అల్యూమినియం ఫాయిల్ అని ఉంటుందండి. సూపర్ మార్కెట్స్లో అవి దొరుకుతుంది. నేను దీన్ని 40 రూపీస్కి తీసుకున్నాను. కొంచెం తీసుకోండి, ఎక్కువ వస్తువులు అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. నేను తక్కువ వస్తువులు ఉన్నాయి కాబట్టి 1 స్పూనే వేసాను. ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం పెంచుకోండి. ఆ ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత దానిలో ఆ వెండి వస్తువులు వేసుకుని ఒక 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత మనం గిన్నెలు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ జెల్, ఒక 2-3 డ్రాప్స్ వేసుకోవాలి. చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో. తర్వాత వాటిని తీసేసి చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. పట్టీలు వీటితో కలిపి వేయలేదండి, తర్వాత వేయొచ్చని. తర్వాత వేసుకుంటున్నాను పట్టీలని. చూడండి, పట్టీలు కూడా మురుగంతా పోయినాయి. ఏమైనా ఇంకా మురుకు ఉన్నట్టు అనిపిస్తే కనుక ఒక టూత్ బ్రష్ తీసుకుని కొంచెం విమ్ జెల్ వేసుకుని ఇలా రుద్దండి, మొత్తం క్లీన్ అయిపోతాయి. చూడండి ఎంత నల్లగా ఉన్న పట్టాలు తెల్లగా వచ్చినాయి. ఎంత మురుకున్నవైనా ఈ టిప్తో బాగా క్లీన్ అవుతుందండి. తర్వాత వాటిని నీటిలో వేసి కడిగేయండి. ఇంకా ఏమైనా మురుకున్నట్లు అనిపిస్తే కొంచెం విమ్ జెల్ వేసి రుద్దండి. చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో. కొత్త వాటిలో వచ్చినాయి చూడండి. తర్వాత వాటిని ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. మచ్చలు పడకుండా నల్లగా అవ్వకుండా ఉండాలంటే జిప్స్ ఉన్న కవర్స్ ఉంటాయి కదండి, దానిలో పెట్టుకుని భద్రపరచుకోవాలి. లేకపోతే ఇలా పాలిథిన్ కవర్లన్నా పెట్టుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సులభమైన పద్ధతిలో చూసారుగా. మరి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.